హన్మకొండ జిల్లా నర్సంపేటలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. దివంగత మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అధికారులు అర్ధరాత్రి తొలగించడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నర్సంపేట మెడికల్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని రాత్రికి రాత్రి తొలగించడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. విగ్రహం తొలగింపు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ను హనుమకొండలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ యాదవ్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన నాయకుడిని ఆయన విగ్రహాన్ని తొలగించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. చనిపోయిన నాయకుడి విగ్రహాన్ని కూడా తొలగించడం ప్రభుత్వ వైఖరికి నిదర్శనమంటూ విమర్శలు గుప్పించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని నర్సంపేట పట్టణంలోనే ప్రభుత్వం అధికారికంగా గద్దె నిర్మించి తిరిగి ప్రతిష్ఠించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. అలాగే అరెస్ట్ చేసిన పార్టీ నాయకులు కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇదిలా ఉంటే విగ్రహం తొలగింపు నిరసిస్తూ ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దానం చేసి నిరసన తెలిపారు. విగ్రహం తొలగింపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు నర్సంపేటలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ నేతల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ.